రాజమండ్రి సిద్ధం సభలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డికి సవాల్ విసిరిన ఎంపీ భరత్ రామ్. ఆదిరెడ్డి అప్పారావు మహిళా వాలంటీర్ని బెదిరించాడు. వాలంటీర్లందరూ నా తోబుట్టువులు, తమ్ముళ్ళు, వారి జోలికి వస్తే ఊరుకునేది లేదు. వాలంటీర్కి వార్నింగ్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చెప్పుతో వార్నింగ్ ఇచ్చిన ఎంపీ భరత్. మన వాలంటీర్ చెల్లెమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి? అలాంటి వాడిని ఏం చేయాలి? చెప్పు తీద్దామా? ఇవాళ నేను చెప్తా ఉన్నా, నా వాలంటీర్ అక్క చెల్లెమ్మల్ని, అన్న తమ్ముల్ని నేను నా సొంత తోబుట్టువుల్లా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా. ఏంటన్నో కార్యకర్తలను ఆపలేవా? ఇక్కడ ఎవరైనా గాజులు తడుక్కుని కూర్చున్నారు అనుకున్నావా ఏంటి? ఇవాళ నేను ఒక్కటే మాట ఇస్తా ఉన్నా, ఇవాళ నా వాలంటీర్లు గాని, నా రాజమండ్రి ప్రజలను గాని, ఈ బ్లేడ్ బ్యాచ్ల్ని, రౌడీ మోకల్ని పెంచి పోషించేవాడు నువ్వు కాదా అని వాళ్ళు అడుగుతా ఉన్నాను. నువ్వు నీ కొడుకు కాదా అని అడుగుతా ఉన్నాను. వడ్డీ వ్యాపారాలు చేస్తారు, రాజమండ్రిలో ప్రజల్ని పీక్కు తింటారు. వీళ్ళు ఇవాళ మాకు నీతులు చెప్తా ఉన్నారు. నీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది? సైకిల్ తొక్కుని అద్దింట్లో ఉన్నవాడివి 100 కోట్లు ఎట్లా సంపాదించావు? రాజకీయాలను అడ్డు పెట్టుకుని సంపాదించలేదా? ప్రతిదీ చేసిన కార్యక్రమం ఏంటి? ఎక్కడికి వెళ్ళండి, వడ్డీ వ్యాపారస్తుడు మైండ్ సెట్ ఎలా ఉంటుందండి? ఎలా ఉంటది? నేను వడ్డీ వ్యాపారాలు చేయొద్దని నేను చెప్పట్లా, కాకపోతే వడ్డీ వ్యాపారం చేసేవాడు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కాకూడదని చెప్తా ఉన్నా. నీకు 10 లక్షలు ఇచ్చాడు అనుకోండి అప్పు, వడ్డీ వ్యాపారస్తుడు రోజు పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఏమని? వడ్డీ రావాలని కాదు, వడ్డీ కట్టకూడదని. వడ్డీ కట్టకూడదు, ఎందుకంటే మీ ఆస్తి ఒక 10 లక్షలు అప్పిస్తే 50 లక్షల రూపాయల ఆస్తిని తనగా పెట్టుకుంటాడు. ఇవాళ ఊర్లో ఎక్కడికి వెళ్ళండి, ఆయనకి ప్రతి పేటలోనూ ఒక 100 గజాలు 150 గజాలు స్థలాలు ఉంటానే ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలాగ మొత్తం అన్ని కూడా వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించినోడు. మరి అలాంటి వాళ్ళు ఇవాళ మనకి రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా అవసరమా అని అడుగుతా ఉన్నా. అవసరమా అడుగుతా ఉన్నా. నేను ఇవాళ ఒకే ఒక అంశం చెప్తున్నా. మీరు ఆశీర్వదించారు, జగనన్న ఆశీర్వదించాడు. దేవుడి దయతో ఇవాళ నేను ఎంపీగా అయ్యా. 3 సంవత్సరాలు కరోనాతో పోయింది. 2 సంవత్సరాల్లో రాజమండ్రి రూపురేఖలు మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా. మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా. మరి వీళ్ళ కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యే, ఒక మేయర్ అయ్యారు. మనం ఇచ్చిన ఎమ్మెల్సీ జగనన్న రెక్కల కష్టంతో ఆయన పార్టీ పెట్టుకుని మొట్టమొదటి ఎమ్మెల్సీ వస్తే ఆ ఎమ్మెల్సీని చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టి అక్కడ పార్టీలోకి దూకేశాడు. 16 సంవత్సరాలు పదవుల్లో ఉన్నారు. రాజమండ్రికి ఒక్కటంటే ఒకటి ఏదైనా పని చేశారా అని అడుగుతా ఉన్నా. చేస్తే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా చెప్పండి. చేయలే. మరి అలాంటి వ్యక్తులు మనకి ఎమ్మెల్యేగా ఎందుకమ్మా? అవసరమా? ఇవాళ రాజమండ్రి అభివృద్ధి కావాలా లేదా అని అడుగుతా ఉన్నా. కావాలా? అభివృద్ధి కావాలా? రాజమండ్రి శాంతి భద్రతలతో ఉండాలా లేదా? పీస్ఫుల్ గా ఉండాలా లేదా? ఉండాలా? ఇవాళ రాజమండ్రిలో అపాతాతలకి, అక్క చెల్లెమ్మలకి సంక్షేమ